వంట గ్యాస్ ట్రబుల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మన ఇళ్లలో వంటగదుల్లో ఆశగా తీవ్రంగా అనుభవిస్తున్నాం. ఒకప్పుడు ఆధునికతకు చిహ్నంగా మారిన ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు కొరతతో, ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలను కుదిపేస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కట్టెల పొయ్యిలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఇండక్షన్ స్టవ్ల ఆర్డర్లు పెరిగాయి. హోటల్స్ లో మెనూ కుదించడంతో పాటు కొన్ని చోట్ల మూతపడుతున్నాయి. ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదంతా ఒక చిన్న నిప్పురవ్వ నుంచి మొదలై ప్రపంచవ్యాప్తంగా అడవిని దహించినట్లుగా మిడిల్ ఈస్ట్ లో వార్ ఇంపాక్ట్ ఈ విధంగా ఇండియాలో మిడిల్ క్లాస్ జీవితాల నడ్డి విరుస్తుంది. పశ్చిమాసియాలో ఎక్కడో పేలుతున్న బాంబుల ప్రతిధ్వని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత గృహాల వంటగదుల్లో వినిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కొన్ని నెలల క్రితం వరకు సాధారణంగా సాగిన రోజువారీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. వంట గ్యాస్ బుకింగ్ కోసం ఎదురుచూపులు, సిలిండర్ ధరల పెరుగుదల, హోటల్లో కుదించిన మెనూలు, ఇండక్షన్ స్టవ్లపై పెరిగిన డిమాండ్, కట్టెల పొయ్యి దగ్గర మళ్లీ కనిపిస్తున్న పొగ, ఇవన్నీ కలిపి చూస్తే కాలచక్రం వెనక్కి తిరిగినట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు ఆధునిక జీవనశైలికి చిహ్నంగా భావించిన ఎల్పిజి గ్యాస్ ఇప్పుడు అందరికీ అందని ద్రవ్యంలా మారుతోంది. చాలా మందికి ఇది కేవలం ధరల సమస్య కాదు, దైనందిన జీవితాన్ని తలకిందులు చేసే సంక్షోభం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా కట్టెలకు డిమాండ్ పెరగటం ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల కట్టెల కోసం క్యూలు కనిపిస్తున్నాయంటే గ్యాస్ కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. గతంలో కాలుష్యానికి కారణమని వదిలేసిన కట్టెల పొయ్యి ఇప్పుడు మళ్లీ అవసరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఇంటి వెనుక చిన్న మట్టి పొయ్యి కనిపించడం అసాధారణం కాదు. గ్యాస్ రాకపోతే ఏం చేస్తాం అనే భయంతో చాలా మంది ముందుగానే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, హాట్ ప్లేట్లు ఇవన్నీ అకస్మాత్తుగా అత్యవసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఎలక్ట్రానిక్ షాపుల్లో ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరిగి కొన్ని మోడళ్లకు స్టాక్ కూడా లేకుండా పోయింది. అయితే విద్యుత్ సరఫరా నిరంతరం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఇది పరిష్కారం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పవర్ కట్ల కారణంగా ఎలక్ట్రిక్ వంట కూడా ఎప్పుడూ సాధ్యం కాదు. అందుకే చాలా మంది గ్యాస్ లేకపోతే కట్టెలే మార్గం అనే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. హోటల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. వంట గ్యాస్ ధరలు పెరగడంతో పాటు కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో చిన్న హోటళ్లకు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కష్టమైంది. కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. మరికొన్ని హోటళ్లు మెనూని గణనీయంగా కుదించాయి. ఎక్కువసేపు ఉడికించాల్సిన వంటకాలు, బిర్యానీ, దాల్చా, స్లో కుక్ అయ్యే కూరలు మెనూ నుంచి తొలగిస్తున్నాయి. ఫ్రై ఐటెం, తక్షణం తయారయ్యే వంటకాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కొన్ని హోటళ్లు టైమింగ్స్ కూడా మార్చాయి. ఉదయం, సాయంత్రం మాత్రమే తెరిచి మధ్యాహ్నం మూసివేస్తున్నాయి. ఆలయాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. పెద్ద దేవాలయాల్లో ప్రతిరోజు తయారయ్యే ప్రసాదాల పరిణామం తగ్గించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ప్రసాదాల పంపిణీ పరిమితమైంది. వంటకు అవసరమైన గ్యాస్ లభ్యత తగ్గడంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని చోట్ల మళ్లీ కట్టెల పొయ్యిపై ప్రసాదాల తయారీ జరుగుతోంది. ఆధునిక వంటగదులు ఉన్న ఆలయాల్లో కూడా ఇలాంటి పరిస్థితి రావటం ఆశ్చర్యకరం. ఈ సంక్షోభానికి మూలం భారతదేశంలో లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలే కారణం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత చమురు గ్యాస్ సరఫరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో పెద్ద ఎత్తున ఇంధన వనరులు ఉన్న ప్రాంతం ఇదే కావడంతో అక్కడ జరిగే ప్రతి సంఘటన గ్లోబల్ మార్కెట్ను కుదిపివేస్తోంది. సరఫరా మార్గాలు, భద్రత లేకపోతే ధరలు వెంటనే పెరుగుతాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఎల్పిజి, ముడి చమురు, నేచురల్ గ్యాస్ ఇవి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. అక్కడ పరిస్థితులు అస్థిరంగా ఉంటే సరఫరా ఆలస్యం అవుతుంది లేదా ఖర్చు పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ధరలు పెరగటం తప్పదు. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. చమురు ధరలు పెరగటం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. సరుకుల రవాణా ఖరీదు ఎక్కువైతే చివరకు వినియోగదారుడే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కూరగాయల నుంచి బియ్యం వరకు ప్రతిదీ ఖరీదవుతుంది. ఒక సిలిండర్ ధర పెరగటం అంటే కేవలం వంట ఖర్చు కాదు, ఇది ఇంటి మొత్తం బడ్జెట్ మారిపోతుంది.
దేశాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం పరిమితులు విధించడంతో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. సరఫరా తగ్గితే భయం పెరుగుతుంది. భయం పెరిగితే ప్రజలు నిల్వ చేసుకోవటం మొదలు పెడతారు. అదే మార్కెట్లో కృత్రిమ కొరతకు దారితీస్తుంది. ఇంకా ఒక ముఖ్య అంశం సముద్ర రవాణా. పశ్చిమాసియా ప్రాంతం నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు ట్యాంకర్లు ఒక కీలక సముద్ర మార్గం ద్వారా ప్రయాణిస్తాయి. అక్కడ ఉద్రిక్తత పెరిగితే షిప్పింగ్ కంపెనీలు అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చు పెరుగుతుంది. అదే చివరకు వస్తువుల ధరల్లో ప్రతిఫలిస్తుంది. వంట నూనెల విషయంలో కూడా భారత్ పెద్దగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి ఉత్పత్తులు విదేశాల నుంచి వస్తాయి. రవాణా ఖర్చు పెరిగితే ఇవి కూడా ఖరీదవుతాయి. ఇదే కారణంగా కొన్ని నెలలుగా వంట నూనెల ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వ్యవసాయం కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఎరువుల తయారీలో ఉపయోగించే న్యాచురల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఎరువుల ధరలు పెరుగుతాయి. రైతులకు సాగు ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా పంటల ధరలు పెరుగుతాయి. చివరకు వినియోగదారుడి ప్లేట్లో ఉన్న అన్నం కూడా ఖరీదవుతుంది. ఒక యుద్ధం ఎంత దూరం ప్రభావితం చూపుతోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. విమాన రంగం కూడా ప్రభావితమైంది. కొన్ని మార్గాల్లో విమానాలు తగ్గడంతో టికెట్ ధరలు పెరిగాయి. ఇంధన ఖర్చు పెరగటం వల్ల ఎయిర్లైన్స్ అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు, దేశీయ విమాన ప్రయాణాలు కూడా ఖరీదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో భయం సహజం. అయితే నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అవసరానికి మించి నిల్వ చేయటం సమస్యను మరింతగా పెంచుతుంది. ప్రతి ఒక్కరూ ఎక్కువగా కొనుగోలు చేస్తే మార్కెట్లో కొరత పెరుగుతుంది. ధరలు ఇంకా పెరుగుతాయి. అందుకే అవసరాన్ని తగ్గట్టే వినియోగం చేయాలని సూచిస్తున్నారు. ఆర్థికంగా కూడా జాగ్రత్తలు అవసరం. యుద్ధకాలంలో ద్రవ్యోల్బణం పెరగడం సాధారణం. కాబట్టి విలాస ఖర్చులను తగ్గించి అత్యవసర నిధిని పెంచుకోవటం మంచిది. అనవసర కొనుగోళ్లు వాయిదా వేసుకోవటం, బడ్జెట్ ప్లానింగ్ చేయటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం వంటి చర్యలు కుటుంబాలకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మన ప్రాథమిక అవసరాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పరస్పర ఆధారితమే. ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన మరో ప్రాంతంలోని సాధారణ కుటుంబాల జీవన విధానాన్ని మార్చగలదు. గ్లోబలైజేషన్ అంటే ఇదే. అవకాశాలు మాత్రమే కాదు, సంక్షోభాలు కూడా పంచుకుందాం. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలీదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ పరిస్థితి సాధారణ ప్రజల జీవితాల్లో దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. వంట గ్యాస్ కొరత, ధరల పెరుగుదల, జీవన వ్యయాల పెరుగుదల ఇవి కొంతకాలం గుర్తుండే అనుభవాలుగా మిగిలిపోతాయి. అంతిమంగా ఒక యుద్ధం కేవలం సైనికుల మధ్య పోరాటం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల జీవితాలను తాకే సంఘటన. బాంబులు అక్కడ పడుతున్నా దాని మంటలు ఇక్కడి వంటగదుల్లో కనిపిస్తున్నాయి. గ్లోబల్ ప్రపంచంలో మనందరం ఎంతగా అనుసంధానమై ఉన్నామో ఈ సంక్షోభం మరోసారి గుర్తు చేసింది. యుద్ధం ఆగిపోతే పరిస్థితులు మెరుగవుతాయి. కానీ ఈ అనుభవం మాత్రం మనకు ఒక శాశ్వత సత్యాన్ని చెబుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని ప్రభావం మాత్రం సామాన్యుడి ఇంటి వద్దకు చేరుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.